నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అయితే ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక కోరిక ఉంటుంది. మనం ఎలాగైనా సరే మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి, రిటైర్మెంట్లోగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. అది అపార్ట్మెంట్ కావచ్చు, విల్లా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనే కోరిక అయితే బలంగా ఉంటుంది. అందులోనూ మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని అయితే కళ ఉంటుంది. అండ్ ఈ కళను మన బడ్జెట్లో మనకు నచ్చిన విధంగా మనకు తీర్చిదిద్దేందుకు సుచర్ ఇండియా వాళ్ళైతే ఉన్నారు. సో ఈరోజు మనం సుచర్ ఇండియాకి అయితే వచ్చేసాం. సో ఈ ఆఫీస్లో అసలు సుచర్ ఇండియా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. ఎంత బడ్జెట్ ఉంటుంది అండ్ ఎంత బడ్జెట్లో మనకైతే అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ కట్టిస్తారు అనేది తెలుసుకుందాం. పదండి. సుచర్ ఇండియా ఆఫీస్ స్టార్టింగ్ వీళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఒక ఫ్రేమింగ్ చేసి పెట్టారు చూడండి. అండ్ రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ విల్లాస్ అట్ గడికేసర్. అండ్ ఇది వచ్చేసి విల్లాస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇవి అండ్ రిసార్ట్స్. అండ్ ఈ ఫ్రేమ్స్ చూస్తేనే తెలిసిపోతుంది అండ్ ఎంత క్రియేటివిటీగా మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తారు. అండ్ ఇది థీమ్ బేస్డ్ రిసార్ట్స్ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ సుచర్ ఇండియా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడైతే రిసెప్షన్లో ఉన్నాం. అండ్ సుచర్ ఇండియా గురించి ఇక్కడ రిసెప్షన్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం. మేడం మీ పేరు? నా పేరు రాధిక అండి. అంజీ నమస్కారం. ఓకే. సో సుచర్ ఇండియా గురించి మాకు మరిన్ని డీటెయిల్స్ కావాలి. అండ్ మీ దగ్గర ఎవరు బాగా చెప్తారు? డీటెయిల్స్ అన్నీ కావాలి మాకు. ఎవరు చెప్తారు? సుచర్ ఇండియా గురించి కనుక్కోవాలంటే మీరు సేల్స్ మేనేజర్ జ్యోతి గారికి కనుక్కోండి. లోపల ఉన్నారు, దాని డీటెయిల్స్ అంతా మీకు చెప్తాను. ఓకే. సో జ్యోతి గారిని అయితే కలవడానికి వెళ్దాం. అండ్ దాంట్లోనే భాగంగా ఆఫీస్ కూడా గ్రౌండ్ వేద్దాం. అసలు వీళ్ళ ఆఫీస్ ఎలా ఉందో చూద్దాం. అండ్ మనకి ఎంట్రన్స్ లోనే గణేషన్ పెట్టారు. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. 19th యానివర్సరీ అని ఇక్కడ పెట్టారండి. చాలా బాగుంది. అండ్ వీళ్ళ కంపెనీ స్టార్ట్ చేసి 20 years అవుతుంది. అండ్ మనకి ఆఫీస్ ఎంట్రన్స్ ఆఫీస్ చూస్తేనే చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఆఫీస్ చూస్తుంటే మనకి వీళ్ళు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎంత క్రియేటివ్గా ఎంత పీస్ఫుల్గా కనిపించాలని అర్థమవుతుంది. వచ్చేసి స్టాఫ్ మొత్తం చాలా మంది అయితే ఉంటారు. అండ్ ఏదైనా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో అయితే చాలా గందరగోళంగా అండ్ క్లయింట్స్ తోటి చాలా గందరగోళంగా అదేదోలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉన్నట్టుంది. అండ్ వీళ్ళ ఆఫీస్ కలర్ కాంబినేషన్స్ అండ్ లైటింగ్స్ ఫ్రేమ్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. అండ్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎంత బాగా ఎంత చక్కగా ఎంత ప్లెజెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో అయితే కట్టిస్తారని అర్థమవుతుంది. సుచర్ ఇండియా గురించి నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఆ డౌట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి రంజిత మేడం అయితే కలుద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఆఫీస్ అడ్రస్ అయితే మీకు చెప్పలేదు కదా, మర్చిపోయాను. అండ్ ఈ ఆఫీస్ అయితే మనకి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కాలనీలో అయితే ఉంది. సో సుచర్ ఇండియా గురించి మనకి మార్కెటింగ్ మేనేజర్ జ్యోతి గారు ఎప్పుడు అవైలబుల్ ఉంటారండి. అంటే అపార్ట్మెంట్స్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా కూడా ఎప్పుడు మనకి అందుబాటులో ఉండేది జ్యోతి గారు ఉంటారు. అండ్ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. సో మనం అయితే మొత్తం సుచర్ ఇండియా గురించి డీటెయిల్స్ అయితే మాత్రం రంజిత మేడంని అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడైతే జ్యోతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఓకే. సో మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఎంతకాలం అవుతుంది మేడం? 7 years. 7 years అవుతుంది. సో ఇక్కడ కంపెనీ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ట్రస్టెడ్ కంపెనీయా, ట్రస్టెడ్ కాని కంపెనీ? మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అండి. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏమైనా కట్టారా? విల్లాస్ ఇండిపెండెంట్ విల్లాస్ కట్టాము. అండ్ డూప్లెక్సెస్ హౌసెస్ కడుతున్నాము. అండ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాము. సో ఇంకొన్ని వివరాలు మాకు లోతుగా తెలుసుకోవాలని ఉంది సుచర్ ఇండియా గురించి. సో మాకు ఇంకా బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటారు? మీరు రంజిత మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో మనం రంజిత మేడం దగ్గరికి అయితే వెళ్దాం. అసలు ఆఫీస్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారు, ఇంకా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, ఎంత ప్రైజెస్ ఉన్నాయి అన్ని ప్రతిదీ కూడా నేను కనుక్కుని అయితే మీకు వీడియోలో అయితే తెలుపుతాను. అండ్ మనమైతే ఇప్పుడు రంజిత మేడం దగ్గరికి వెళ్దాం. పదండి.
సుచిర్ ఇండియా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు రంజిత గారు ఉన్నారు. సో నమస్తే మేడం. నమస్తే. సో అసలు సుచిర్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? 2005లో స్టార్ట్ అయింది. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? ఇప్పటికి 19 ఇయర్స్ కంప్లీట్ 19 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పటి వరకు కిరణ్ గారు దీనికి మెయిన్ పిల్లర్ అని అందరికీ తెలుసు. సో ఆయన ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకున్నారు? టోటల్గా మావి ఆల్మోస్ట్ 25+ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. Okay. సో హైదరాబాద్కి కనెక్ట్ అయ్యే ప్రతి హైవేలో మాదొక ప్రాజెక్ట్ ఉంది. Okay. సో అన్ని ప్రాజెక్ట్స్ కూడాను మోర్ దెన్ 80 acres 100 acres ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఉన్నాయండి ప్రాజెక్ట్స్ అన్ని? నేను చెప్పినట్టు అన్ని కనెక్టింగ్ హైవేస్ అని చెప్పాను కదా, లైక్ కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, దాని తర్వాత బాంబే హైవే, అన్ని చోట్ల ఉన్నాయి. ఈవెన్ బెంగళూరు హైవే. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి బెంగళూరు హైవే పైన రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటండి? ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్ గోల్డ్ కోస్ట్ అని. ఆ గోల్డ్ కోస్ట్ అనే ప్రాజెక్ట్ విజయవాడ హైవే పైన ఉంటుంది. అండ్ అది 1000 acres సింగిల్ లేఅవుట్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఓకే, ఇప్పటి వరకు హై ఎండ్ ఏ ప్రాజెక్ట్ చేశారు? హై ఎండ్ ప్రైస్? హై ఎండ్ ప్రైస్ అని కాదు కానీ మా దగ్గర అన్ని ప్రాజెక్ట్స్ కూడాను అఫోర్డబుల్ నుంచి హై ఎండ్ దాకా ఉంటాయి. ఓకే, అఫోర్డబుల్ అంటే ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 per square yard నుంచి కూడాను 50,000 per square yard వరకు కూడాను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో మిడిల్ క్లాస్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి అని చాలా మందికి అయితే కల ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి ఏమైనా అపార్ట్మెంట్స్ మీ దగ్గర ఉంటాయంటారా? మిడిల్ క్లాస్ అని అనకూడదు. యాక్చువల్గా అయితే ఎవరికైనా కూడా సొంత ఇల్లు చేసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి అని అనుకుంటారు. అండ్ కోవిడ్ తర్వాత సొంత ఇల్లు అనే కాన్సెప్ట్ ఇంకా బాగా పెరిగిందనమాట. సో దానికోసం అని యాక్చువల్గా అయితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి అదొక స్కీమ్ పెట్టి మాదొక కొత్త ప్రాజెక్ట్ ఒకటి పెట్టాము, ది టేల్స్ ఆఫ్ గ్రీక్ అని. అది శంషాబాద్ కంటే ముందు శాతంరాయ్ అనే విలేజ్ దగ్గర ఉంటుంది. సో 48 lakhsకే మీకు అక్కడ ఒక ఫ్లాట్ వస్తుంది. అండ్ అన్ని అల్ట్రా లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయి. అన్ని రకాల ఇప్పుడు సమ్ 10 crores 15 crores పెట్టే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎన్నైతే ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఉంటాయో అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అన్ని కూడాను మేము ఇందులో కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో మీరు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు కదా, సో ఎన్ని విల్లాస్ చేశారు ఇప్పుడు వరకు? ఇప్పటివరకు మావి 2 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి టింబర్ లీఫ్ అండ్ ఇంకొకటి ఒడిస్సీ అని. టింబర్ లీఫ్ వచ్చి హై ఎండ్ విల్లా ప్రాజెక్ట్, ఒడిస్సీ వచ్చి ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్. సో అందులో 123 విల్లాస్ ఉంటాయి. చాలా హై అండ్ ఎమ్యూనిటీస్ అండ్ విల్లా ఎలివేషన్ కూడాను చాలా యూనిక్గా స్పానిష్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, సో 45 lakhsకి మీరు అపార్ట్మెంట్ అన్నారు కదా? 48 lakhs. 48 lakhs. సో 2BKనా 1BKనా? లేదండి, అన్ని 2 BHK. 2BHK. కరెక్ట్. ఓకే, సో మనకి అంటే అపార్ట్మెంట్స్ అంటే చూసుకుంటాం చాలా చాలా దగ్గరగా చిన్న చిన్న రూమ్స్ వచ్చి అట్లా ఉంటుంది. సో మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది? ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి యాక్చువల్గా అయితే 360 వెంటిలేషన్ ప్రొవైడ్ చేశాము. మీరు అన్నట్టు ప్రతి అపార్ట్మెంట్కి కూడాను సింగిల్ వాల్ పెట్టేసి అక్కడే చాలా వెంటిలేషన్ ప్రాబ్లము, సరిగ్గా గాలి ఉండదు, సరిగ్గా వెలుతురు ఉండదు. సో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి మేము ఏం చేసామంటే ఎలివేషన్లో 360 అంటే 3 వైపులోనూ కామన్ వాల్ అనేది లేదనమాట. సో సెపరేట్ వాల్స్ ఉంటాయి, సెపరేట్గా ఉంటుంది. ప్రతి విల్లా కూడా ప్రతి ఫ్లాట్ను చాలా కార్నర్ ఫ్లాట్ లాగానే కనిపిస్తుంది అనమాట. సో అందులో గాలి వెలుతురు చాలా బాగుంటుంది. అండ్ ఆ పక్కన ఏది ప్రాజెక్ట్స్ కూడా రానందువల్ల, అంటే దానికి అడ్డుగా ఏ ప్రాజెక్ట్ కూడా లేనందువల్ల ఈ ప్రాజెక్ట్కి చాలా మంచి గాలి వెలుతురు అయితే ఉంది. ఓకే, ది టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్ట్కి. ఓకే, సో అపార్ట్మెంట్స్ మనకి బ్యాంక్ లోన్ ఏమైనా వస్తుందంటారా? 100% అన్ని బ్యాంక్ లోన్స్, ఐ మీన్ అన్ని బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటుంటే మనం చాలా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ అండ్ ఇంత అమౌంట్ మీరు ముందు డౌన్ పేమెంట్ కట్టండి, తర్వాత ఈఎంఐ కట్టేసుకోవచ్చు, మీ ల్యాండ్ మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దీంట్లో చాలామంది డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? ఇందులో ఏమైనా ఫ్రాడ్ ఉంటుందా? అసలు నిజంగా అలా ఈఎంఐ ఆప్షన్ అంటూ ఉంటుందా? ల్యాండ్కి ఈఎంఐ ఆప్షన్ అనేది వేరండి. అంటే అవన్నీ కూడాను హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో అయితే అవైలబుల్ ఉండదు. సో హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనొచ్చు. అది కాకుండా ఏవైతే పంచాయతీ లేఅవుట్స్ ఉంటాయి, వేరు రకరకాల లేఅవుట్స్ ఉంటాయి, అలాంటి లేఅవుట్స్లో ఎవరైనా అట్లా ఈఎంఐ స్కీమ్ పెడుతున్నారు, అలాంటి దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు అని అంటే కొంచెం ఆలోచించుకోవడం బెటర్. ఎందుకనంటే ఎవరు కూడాను అంత ఈజీగా అయితే ప్లాట్స్ అయితే ప్రొవైడ్ చేయరని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏదంటే కొంతమంది అయితే మాకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మాకు నచ్చినట్టుగా మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి అంటే మీరు చేసిస్తారా?
చేసేస్తాము. అంటే ఆ ల్యాండ్ కూడాను చాలా అన్ని అప్రూవల్స్ ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. లీగాలిటీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అలాంటిది ఏదైనా ఉంటే అలా ల్యాండ్ డెవలప్‌మెంట్ అంటే జాయింట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? ఎక్కడెక్కడ చేస్తున్నారు? చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి బెంగుళూరు హైవే పైన గిజాపోలిస్ అని ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్ బెంగుళూరు హైవేకి ఆనుకునే ఉంటుంది. హైవే నుంచి ఎగ్జాక్ట్‌గా 11 ఏకర్స్ ప్రాజెక్ట్ అది. టోటల్‌గా 147 ప్లాట్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్. ఇంకా జస్ట్ ఒక 20 ప్లాట్స్ ఏమో మిగిలిన్నాయి అంతే. చాలా మంచి ప్రాజెక్ట్ అది. అన్ని రకాల డెవలప్‌మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. ఇమీడియట్‌గా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒక మిడిల్ క్లాస్ గానీ ఎవరైనా గానీ మీ దగ్గర ఫ్లాట్ గానీ, విల్లా గానీ కొనాలనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అందరూ గూడాను ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉన్నారు. మేము గూడా సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నాము. అండ్ ఆబ్వియస్లీ వెబ్‌సైట్ ద్వారా అయితే మా మొబైల్ నంబర్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. సో, ఆ మొబైల్ నంబర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మా రకరకాల సేల్స్ ఏజెంట్స్ కూడా ఉంటారు గదా! సేల్స్ వాళ్ళని కాంటాక్ట్ అయినా పర్లేదు. ఓకే. వెబ్‌సైట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. ఓకే. సో, వాళ్ళకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసిస్తారా? లేకపోతే మీ సొంత డిజైనింగ్ ఏమైనా ఉంటుందా అపార్ట్మెంట్స్‌లో గానీ, విల్లాస్‌లో గానీ? అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్ట్ వచ్చి గ్రీక్ ఆర్కిటెక్చర్‌తో చేసిన ప్రాజెక్ట్ అన్నమాట. కాబట్టి ఆ ఫ్లాట్‌లో అయితే ఆ ప్రాజెక్ట్‌లో అయితే మొత్తం అంతా కూడాను గ్రీక్ ఆర్కిటెక్చర్ మీదనే ఉంటుంది. ఇంకొకటి ఆర్యవర్త నగరి అని ఒక ప్రాజెక్ట్ ఉంది. అది టోటల్‌గా ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ పైన కాన్సెప్ట్ తీసుకున్నాము. సో, అక్కడ అన్నీ కూడాను అలాంటి ఆర్కిటెక్చరే కనిపిస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి, ఫుట్ పాత్స్ నుంచి అండ్ లోపల మనం కట్టబోయే క్లబ్ హౌస్ గానీ, పార్క్స్ గానీ, అందులో ఎమ్యూనిటీస్ గానీ అన్నీ కూడాను కాన్సెప్ట్ బేస్డ్, థీమ్ బేస్డే ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన స్టైల్ అని అంటే ఆ కాన్సెప్ట్‌కి అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైతే కట్టిస్తాం మా ప్రాజెక్ట్‌లోనైతే. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకుంటుంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా మట్టికి ఊరికి దూరంగా ఎక్కడో హైవేలో, ఎక్కడ ఏ ఫెసిలిటీ లేని చోట కట్టిస్తున్నారు చాలామంది. సో, అక్కడైతే ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ తీసుకుంటే. సో, మీరు కట్టించే ఫ్లాట్స్ గానీ, విల్లాస్ గానీ సిటీకి ఎంత దూరంలో ఉండొచ్చంటారు? అవన్నీ కూడాను నాట్ మోర్ దెన్ 30 కిలోమీటర్స్. యాక్చువల్‌గా అయితే శంషాబాద్ అయితే 20 కిలోమీటర్స్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మధ్యలో అంటే వేరే వేరే ప్రాజెక్ట్స్, వేరే వేరే కంపెనీస్ వాళ్ళందరూ చాలా చాలా దూరం వేస్తున్నారు. అదైతే వింటున్నాను. అండ్ అంత దూరం పెట్టినా కూడాను చాలా ప్రైసెస్ కూడా ఎక్కువ పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. బట్ మేమంత దూరంగా అయితే ఎవరిని అంటే మేము అలాంటి ఇన్వెస్ట్మెంట్స్‌కి అయితే ఇప్పటిదాకా వెళ్ళలేదు. సో, మా ప్రాజెక్ట్స్ అన్ని కూడాను 35 కిలోమీటర్స్ మాక్సిమం అంటే 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అంతకన్నా దూరంలో అయితే ఏదీ లేదు. ఓకే. సో, అపార్ట్మెంట్ తీసుకోవాలని మీ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత ఎంత కాలంలో మీరు అది కంప్లీట్ చేస్తారు? ఆబ్వియస్లీ దాని కంప్లీషన్ పీరియడ్ అంటూ మినిమమ్ 2 ఇయర్స్ అయితే ఎక్కడైనా కామన్‌గానే ఉంటుంది. సో, 2.5 ఇయర్స్‌లో మేము కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము. ఓకే. అంటే అది లాంచ్ డేట్ నుంచి 2.5 ఇయర్స్. ఓకే. విల్లాస్ అయితే ఎంత టైం పడుతుంది? విల్లాస్ అయితే దాని స్టేటస్ బట్టి ఉంటుంది. దాని కన్‌స్ట్రక్షన్ స్టేటస్ బట్టి ఉంటుంది. అది ప్లాట్ స్టేజ్‌లో ఉందా? లేకపోతే హాఫ్ కన్‌స్ట్రక్షన్ స్టేటస్‌లో ఉందా? ఏ ఏ స్టేటస్‌లో ఉన్న విల్లా వాళ్ళు బుక్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. లేదంటే ఎంత స్క్రాచ్ లెవెల్‌లో ఉన్న విల్లా అయినా కూడాను వితిన్ 4 మంత్స్ మేము కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. సో, మీ దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు విల్లా గానీ, అపార్ట్మెంట్ గానీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ అంటూ ఉన్నారంటే ఎంతమంది అని చెప్తారు మీరు? మోర్ దెన్ 5 లాక్ కస్టమర్స్ ఉన్నారు 5 lakhs. హ్యాపీ. ఎందుకనంటే మా దగ్గర మోర్ దెన్ 25 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రాజెక్ట్‌లో ఉన్న కస్టమర్ హ్యాపీ కస్టమర్ గానే చెప్తాను నేను. Okay. ఎందుకనంటే ఎవరైనా గానీ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర అంత కాన్ఫిడెంట్‌గా అండ్ సాటిస్ఫైడ్‌గా కొంటున్నారు అనంటే డెఫినిట్‌గా వాళ్ళకి ఉన్న నమ్మకము అండ్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టే కొంటున్నారు కదా! ఎవరు కూడాను డబ్బులు ఎవరికీనో అంత ఈజీగా రావు. అండ్ వచ్చిన డబ్బుల్ని ఖచ్చితంగా ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టాలని అనుకుంటారు. సో, మా దగ్గరికి ఇప్పటి వరకు వస్తున్నారు అనంటే 100% వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు. సో, అందరూ సాటిస్ఫైడ్ కస్టమర్సే. ఈ రోజే మేము ఒక వీడియో కూడా పోస్ట్ చేసాం వన్ ఆఫ్ ది కస్టమర్‌ది యూట్యూబ్‌లో. సో, ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఆల్రెడీ చాలామంది ఎలా కన్‌స్ట్రక్షన్ చేసిస్తామంటున్నారు గానీ, దాంట్లో క్వాలిటీ అనేది ఉండట్లేదు. ఒక 3-4 ఇయర్స్ వరకు బానే ఉంటుంది. తర్వాత పగుళ్ళు రావడం గానీ, ఏంటంటే వాటర్ లీకేజ్ అవ్వడం గానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీరు ఎట్లాంటి మెటీరియల్స్ యూజ్ చేసి కడుతూ ఉంటారు? బిల్డింగ్స్ కానీ, లేకపోతే విల్లాస్ కానీ? మా దగ్గర ప్రతి కన్‌స్ట్రక్షన్‌కి కూడాను క్వాలిటీ చెక్ అనేది ఉండే ఉంటుంది. నో డౌట్.
అందులో ప్రతి మెటీరియల్‌ని కూడాను చెక్ చేస్తున్నారు. అక్కడ ఎవరైతే క్వాలిటీ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో ప్రాజెక్ట్ సైట్‌లో ప్రతి ప్రొడక్ట్‌ని కూడాను క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే ఆ ప్రొడక్ట్‌ని సైట్‌లోకి అప్రూవ్ చేస్తాం. ఓకే. సో, అలా అప్రూవల్ లేనిదే, క్వాలిటీ చెక్ లేనిదే ఈవెన్ మా టింబర్ లీఫ్ అని ఒక ప్రాజెక్ట్‌లో ఒక వీడియోలో కూడాను మేము శాండ్‌ని ఎంత ప్రాసెస్ చేస్తాము, సిమెంట్‌ని ఎంత క్వాలిటీ చెక్ చేస్తాము అండ్ ఇంక్లూడింగ్ బ్రిక్‌ని ఎలాంటి క్వాలిటీ చెక్ చేస్తామనేది ప్రతీదీ దాంట్లో టెక్నికల్‌గా కూడాను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాము. సో, ఓకే. క్వాలిటీ పరంగా ఏ రోజు మేము కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ అవ్వబోము గూడా. ఓకే. థ్యాంక్ యూ మేడం. సుచర్ ఇండియా గురించి Thank you. మరి చాలా డీటెయిల్స్ అయితే మాకు చెప్పారు అండ్ చాలా డౌట్స్ అయితే క్లియర్ చేశారు. అండ్ ఏదైతే ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా డౌట్స్తో అయితే ఉంటారు. అండ్ సుచర్ ఇండియాకి అయితే ఒక్కసారి వచ్చి మీరైతే ఏమేమి విల్లాస్ ఉంటాయి, ఎంత వరకు ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఎంత ప్రైస్ ఉంటుంది అని ప్రతిదీ తెలుసుకుంటే మొత్తం మీ డౌట్స్ అన్నీ పోతాయండి. అండ్ ఇక్కడ ఆఫీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అండ్ మీ ఫ్యూచర్ హౌస్ గురించి ఇక్కడైతే ప్రతి ఒక్క డీటెయిల్ అయితే చెప్తారు. అండ్ మీకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. అండ్ ఇలాగే చూస్తూ ఉండండి వి5 న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం